దేవుని శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ, స్తుతి, ప్రభావములు కలుగునుగాక. మన దేవుడు గొప్పవాడు, ప్రేమామయుడు, దయామయుడు. దేవాది దేవుడు మనందరికీ కూడా ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. మనమైతే సజీవులముగా ఆయన యొక్క సన్నిధానంలో చేరి పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి కృప చూపించి ఉన్నారు. ఇది ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ. మన గొప్పతనము కాదు, మన యొక్క జ్ఞానము కాదు, బలము కాదు. ఇది కేవలము దేవుని యొక్క కృప. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించినప్పుడు, మన జీవితంలో ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దర్శించే దేవుడు, మన జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. ఈరోజు ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తనలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనాలు. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. కీర్తన గ్రంథము 25వ సంకీర్తన 13వ చరణమును చదువుకుందాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. దేవుని స్తోత్రం. ఇక్కడ రెండు విషయాలు మనము గమనిస్తూ ఉన్నాం. ఒకటి నెమ్మది, రెండు భూమిని స్వతంత్రించుకుంటాము అని దేవాది దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మానవునికి లేనటువంటి ఒక కార్యం ఏంటో మనం గమనిస్తే నెమ్మది. ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి కుటుంబంలో అలజడి, అశాంతి, నెమ్మది లేనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, కష్టాన్ని బట్టి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి నెమ్మది లేనటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గర మాత్రమే. దేవుడు మాత్రమే మనకు నెమ్మది ఇవ్వగలడు. దేవుడు మాత్రమే మనకు ఆశీర్వాదములు అనుగ్రహించగలిగినటువంటి గొప్ప దేవుడు. అయితే ఎప్పుడు ఇస్తాడు అంటే ఆ పై వచనములో 12వ వచనంలో గమనిస్తే ఒక శ్రేష్టమైనటువంటి మాట అక్కడ తెలియచేయబడుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో. చూసారా, ఎవరికి దేవుడు నెమ్మది ఆశీర్వాదం ఇస్తారంట? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడంటే భయము, దేవుడంటే భక్తిని కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆశీర్వాదాలు, నెమ్మది అనుగ్రహించే గొప్ప దేవుడు. ఈరోజు ఈ వాగ్దానము వింటున్నటువంటి మన జీవితంలో దేవుడంటే మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనలను ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించారు. అబ్రహాము ఆ విధంగా జీవించాడు. యోసేపు ఆ విధంగా జీవించాడు. దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి వారిని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థానంలో దేవాది దేవుడు ఉంచి ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసము, నమ్మకము కలిగి ఉన్నప్పుడు మనకు కూడా నెమ్మది, ఆశీర్వాదమును అనుగ్రహించే దేవుడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి నెమ్మది, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్.